నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మధరణి. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలంలోని పొట్పల్లి గ్రామంలో ఉద్యానవన శాఖ అధికారులు అయితే రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన నిర్వహించారు. అనంతరం రైతు సిద్ధాన పటేల్ ఏదైతే పండ్ల తోటలను పరిశీలించి బర్దిపూర్ గ్రామంలో రైతులు పండిస్తున్నటువంటి పూల తోటలను పరిశీలించి వారికి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసి పంచేందుకు ఆయిల్ పామ్ అవగాహన కల్పించిన ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు. ఈ మీటింగ్ అయిన తర్వాత పొట్పల్లికి నర్సరీకి ఎవరైనా రావదలుచుకుంటే ఒకసారి చూస్తాము అంటే చూపిస్తారండి. అది బ్లాక్ సాయిల్స్ మీరు అందరూ ఏంటంటే ఆల్రెడీ మనకి సంవత్సరం బ్లాక్ మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్లో ఆధార్ కార్డు, పట్టాదారు పాస్పోర్ట్, తర్వాత ఇది బెంగళూరు నుంచి తెప్పిస్తారు కదా, ఆ పాత బిల్స్ ఏమన్నా ఉన్నాయా? మేడం మేము 2 సంవత్సరాలు తెచ్చినాయి. సరే, లేకపోతే పని చేయండి, లోకల్గా ఏదైనా నర్సరీ బిల్ తీసేసుకోండి. ఎందుకంటే మీరు ఎలాగో కొన్నారు, కనబడుతుంది. ఏదన్నా నర్సరీ బిల్ ఏదన్నా ఉంటుంది కదా. ఇప్పుడు దీనికంటే బిల్స్ తీసుకొస్తాం మేడం. ఇప్పుడు మా లిల్లీ ఉంది కదా, లిల్లీకి కూడా బిల్ ఏదైనా నర్సరీ బిల్ ఇవ్వండి. ఇప్పుడు ఒకటండి, పువ్వుల్లో చూసేది ఏమంటుంది, ఫీల్డ్ బాగుందా లేదా, మీరు మంచిగా చేసుకుంటున్నారా లేదా, మేజర్గా చూస్తాము. బిల్లు ప్రయత్నం చేయండి. లేదంటే లిల్లీకి అయితే బాగానే ఉంది సబ్సిడీ. ఎకరానికి దగ్గర 40 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. మీరు మంచిగా చేసుకుంటారు. మీరు ఈ ఫీల్డ్ ఎవరిదండి? మీరు ఒక ఫోటో అయితే ఇక్కడ దిగండి, ఇండివిజువల్ ఫోటో. నేను సునీత, ఉద్యాన శాఖ అధికారిని, జరాసంగం మండలము. మనకి ఉద్యాన శాఖ తరఫున అనేక సబ్సిడీ పథకాలు అనేది రైతులకి తోడ్పాటును అందిస్తున్నారు. మనకి ముఖ్యంగా ఈరోజు మనము పూలకి దగ్గర లూజ్ ఫ్లవర్స్కి 8,000 ఎకరానికి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదే లిల్లీ కనుక సాగు చేసుకున్నట్లయితే దగ్గర 40,000 వరకు కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కూరగాయల నారు మనకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జీడిమెట్ల ద్వారా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరియు ఫ్రూట్ ప్లాంట్స్ ఎవరైనా మ్యాంగో కానీ, దానిమ్మ కానీ, గోవా కానీ, తర్వాత మీరు వెదురు కానీ ఏదన్నా కల్టివేట్ చేసుకుంటే గవర్నమెంట్ అనేక ప్రోత్సాహాలను అందిస్తుంది. కావున ఆసక్తి గల రైతులందరూ ఈ సబ్సిడీ పథకాలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు.